బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 15 అంశము ప్రభువా ప్రభువా వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనుష్యులు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభువా ప్రభువా అని కనీసం 100 సార్లైనా అనేవాళ్లు ఉంటారు. నోరుంది కాబట్టి ప్రభువా ప్రభువా అని రోజంతా అన్నా కూడా మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. పోనీ లాభమేమన్నా ఉందా అంటే లాభం కూడా లేదు. దేవుని చిత్తప్రకారం మనం నడుచుకోకుండా 1,000,000 సార్లు ప్రభువా ప్రభువా అన్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుడు ఏం చెప్పాడు అనే దానితో మనకి సంబంధం లేకుండా నా నోరు నా ఇష్టం అన్నట్లు ఉంటుంది మనిషి తీరు. చిత్తము అంటే ఇష్టము లేదా మనస్సు. దేవుని మనస్సునకు ఇష్టంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని ఇష్టానికి భిన్నంగా మనం జీవిస్తూ మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మోకాళ్ల చిప్పలు అరిగేలా మోకరించినా దిక్కులు పిక్కటిల్లేలా అరిచి మొత్తుకున్నా మన ప్రార్థన దేవుడు వినడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని యెషయా 1:15లో దేవుడు ఎందుకంటున్నాడంటే మన జీవితం దేవుని చిత్తప్రకారం లేనందువల్లనే. దేవుడు మన నుండి ఆశించేది మనలో కనబడకపోవడం వల్లనే. దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుని రుణం తీర్చుకోమని దేవుడు మనల్ని అడగడుగాని నీ సహోదరులకి మేలు చేయాలని దేవుడు కోరుకుంటాడు. కాని మనం ఇతరులకి మేలు చేయకపోగా వారిది ఆశించి వారికి కీడు చేయడం దేవుడు సహించడు. నీ వలన ఇతరులకు మేలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ తోటివారిని ప్రేమించే బాధ్యతను దేవుడు నీ మీద పెట్టాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మీకా 6:8. ఈ వాక్య సారాంశమేమిటి? నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నదే కదా. దేవుని ఎదుట న్యాయంగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించటం, దీనమనస్సు కలిగి ఉండటమనేది మన పొరుగువారి విషయంలోనే. బైబిలు గ్రంథమంతా ఈ వాక్య సారాంశమే కదా. మరి మనలో న్యాయం, కనికరం, ప్రేమ, దీనమనస్సు, తగ్గించుకునే గుణం ఏమీ లేకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆ మాటలు గాలిలో కలిసిపోవడం తప్ప దేవుని దగ్గరకు చేరవు. దేవుడు చెప్పినట్లు వినకపోయినా దేవుడు మన ప్రార్థన వింటాడని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని లూకా 6:46లో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తప్రకారం జీవించకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే దేవుడు అడిగే ప్రశ్నకు మన దగ్గర జవాబు దొరకదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం మా సహోదరులను ప్రేమిస్తూ నీ చిత్తప్రకారము జీవించునట్లు మాకు సహాయం దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.